గత ప్రభుత్వం వినియోగించుకోలేని ఉపాధి హామీ నిధులపై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టిందని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు. జగంపేట నియోజకవర్గానికి 150 కోట్ల నిధులు వెచ్చించి సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించడం జరుగుతోందని ఆయన తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధికి కూటమి నాయకులు త్వరితగతిన ప్రణాళికను సిద్ధం చేయాలని ఆయన అన్నారు. దానికి సంబంధించినటువంటి శాఖ మార్చుడుగా పవన్ కళ్యాణ్ గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ 60 రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ఎన్ఆర్జీఎస్ నిధుల్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం ఉపయోగించింది, ఏ మేరకు సద్వినియోగం చేసింది అన్నదాన్ని రివ్యూ చేసి 2,000 కోట్ల రూపాయలు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ 2,000 కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఉపయోగించుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దాన్ని వెలికితీసి 2,000 కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపౌండ్ ని కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు తగ్గకుండా